చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన తండ్రి, సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగి నివాసం ఉంటున్నవాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మలను ప్రేమించి గత కాలమంతా కంటికి రెప్పవలే సురక్షితంగా మమ్మలను కాపాడి ఆహారమును మాకు అనుగ్రహించి ఆరోగ్యమును మాకు అనుగ్రహించి మా రాకపోకల్లో మా ప్రయాణాల్లో మీరు మాకు తోడయుండి ఏ ఆపద కీడు మా దరి చేరకుండా సురక్షితంగా కాపాడినందులకై మీకు కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపుడివైన దేవ, అగ్నిజ్వాలల వంటి నేత్రాలను అపరంజిని పోలిన పాదాలను కలిగిన వాడా, నీకు స్తోత్రాలు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సింహాసనాసీనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తుండగా ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని కనపరచుదాం. ఆరాధింతును
కొద్ది నిమిషాలు మనమందరము కలిసి ప్రభుని మనం ఆరాధించుకుందాం. ప్రభు చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే
ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేయడానికి స్తోత్రాలు. మహిమా స్వరూపుడైన దేవా నీకు వందనాలు. ఓ సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగి నివాసం ఉంటున్న వాడానికి స్తోత్రాలు. నీ దినములకు ఆది అంతమైనను లేదు నాయన. నీవే ఆకాశాన్ని జానతో కొలిచిన వాడవని, సముద్రపు నీళ్లను దోస్తులతో కొలిచిన వాడవని, పర్వతములను త్రాసులో తూచిన వాడవని ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం నాయన. నీవే మనుషులందరి హృదయములను ఎరిగి ఉన్న దేవుడు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. అగ్ని జ్వాలల వంటి నేత్రములను, అపరంజిని పోలిన పాదములను కలిగిన వాడానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాపములను క్షమించువాడానికి స్తోత్రములను, అద్భుతములను చేయువాడా, ఆశ్చర్య కార్యములను జరిగించువాడానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. Thank you, Jesus. స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదను. స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదను. స్తుతించేదను 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 స్తుతించేదను. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదను. కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదను. కీర్తించేదను 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 కీర్తించేదను. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నీ కొరకే జీవించేదను. జీవించేదా యేసు రాజా, నీ కొరకే జీవించేదను. జీవించేదను 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 జీవించేదను. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత
ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడవై ఉన్న గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున్న ప్రభువా, నిన్ను కీర్తించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మేము అర్పించినటువంటి మార్పణను హేబేల్ అర్పణ వలె స్వీకరించి మా స్తుతుల సింహాసనం మీద నిరంతరము నీవే ఆసీనుడవై ఉండి యుగ యుగములు నీవే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడు నాయన. నీ సేవకుడు మాట్లాడుతుండగా నీ దాసుని యొక్క నోటికి నీవే మాటలు అందించి నాయన, నీ సేవకుడు మాట్లాడుతుండగా అనేకల హృదయాలను నీ వాక్కు ద్వారా తాకి వారిని దర్శించి వారి జీవితాల్లో గొప్ప మేలు నాయన కలుగునట్లుగా ప్రభు వారితో మీరే మాట్లాడండి. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి వారందరి జీవితాల్లో ఒక నూతన క్రియను ప్రభువా మీరు జరిగించమని, ఆదరించమని, బలపరచమని, వారి కన్నులను తెరవమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలని చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు అన్న మాటని మనం చూస్తున్నాం. నిర్గమకాండంలో కూడా 2వ అధ్యాయము 11వ వాక్యములో ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. మోషే చిన్నవాడుగా ఉండేటప్పుడు అతడు తన జనుల భారములను అతడు చూడలేదు. అయితే పెద్దవాడైనప్పుడు అతడు తన జనుల యొక్క భారములను చూచెను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు అంటే వయసులో అతడు పెద్దవాడు, జ్ఞానములోనూ పెద్దవాడు. అలాగుననే అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 22లో ఇలాగున వ్రాయబడి ఉన్నది. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, మోషే ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను. మోషే పెద్దవాడయ్యేటప్పటికీ అతడు సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రావీణ్యతను సంపాదించుకొని అతడు తన జనుల యొద్దకు పోయినప్పుడు వారి భారములను అతడు చూచాడు. అయితే అతడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. వయసులో అతడు పెద్దవాడైనప్పుడు అతడి యొక్క ఆలోచన కూడా చాలా ఉన్నతంగా ఇక్కడ ఉన్నట్టుగా మనకి కనబడతా ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలు, సిరి సంపదలు ఇవి శాశ్వతము కాదని అతడు గ్రహించగలిగాడు. అయితే అతని యొక్క స్థితిని, అతని యొక్క స్థాయిని మనం గమనించినట్లయితే
అతడు ఎవరు అని మనం గమనిస్తే, ఐగుప్తు దేశములో ఆయనకున్నటువంటి ఆధిక్యత ఏంటి అని మనం గమనిస్తే, అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఫరో కుమార్తెకి నీటిలో కొట్టుకొస్తున్నటువంటి ఒక జమ్ము పెట్టెలో ఒక పసిబాలుడు ఆమెకు దొరికాడు. ఆ జమ్ము పెట్టెను ఆమె తెరిచి చూచినప్పుడు ఆ జమ్ము పెట్టెలో పసిబాలుడైనటువంటి ఈ మోషే ఆమెకు దొరికినప్పుడు, ఈ మోషేను ఆమె తీసుకొని వెళ్ళి పెంచి ఆయనను పెద్దవాణ్ణిగా చేసింది. కాబట్టి అతడు ఫరోకి మనవడవుతాడు. ఫరో ఇంట్లో అతడు పెరిగాడు, అతడు పెద్దవాడయ్యాడు. నిజానికి అతడు ఐగుప్తీయుడు కాదు. అయితే అతడు రాజుల ప్యాలెస్లో అతడు పెరిగాడు. రాజు తినే భోజనం తిన్నాడు, రాజు త్రాగేటువంటిది అతడు త్రాగాడు. రాజకుమారులు అభ్యసించేటువంటి విద్యలన్నింటినీ కూడా అతడు అభ్యసించాడు. మాటల యందు కార్యముల యందు అతడు ప్రావీణ్యతను సంపాదించాడు. అయితే వయసులో అతడు పెద్దవాడైనప్పుడు అతడు ఒకటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ భోగభాగ్యాలు, ఈ సిరి సంపదలు శాశ్వతము కాదని తెలుసుకొని, తన ప్రజలైనటువంటి వారు హెబ్రీయులు అనేకమైనటువంటి భారముల క్రింద వారు నలిగిపోతున్నారని తెలుసుకొని, వారి యొక్క విమోచనము కొరకు అతడు ఆశించాడు. అలాగున ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాలము ఈ పాపభోగములను అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమలని పొందటము మేలని అతడు తలంచి, అతడు ఫరో యొక్క మనవుడిగా పిలిపించుకోవటానికి అతడు ఇష్టపడలేదు. శ్రమపడడానికి అతడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే ప్రతిఫలముగా కలగబోయేటువంటి ఒక బహుమానము అతడు ఆ బహుమానమునందు అతడు దృష్టి ఉంచాడు. ఈరోజున మన జీవితాల్లో కూడా ఈ లోకములో ఉన్నటువంటి ఈ భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు ఏవి కూడా మన వెంబడి రావు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, లేక తన ఆత్మను నష్టపరుచుకుంటే వానికేమి ప్రయోజనము అని దేవుని యొక్క వాక్యము తేటతెల్లంగా సెలవిస్తూ ఉంది. నిజమే, ఈ భూమండలం మీద ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతోమంది చక్రవర్తులు ఈ భూమి మీద పరిపాలన చేస్తారు. వారిలో ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి అలెగ్జాండర్, గ్రీకు దేశానికి చెందినటువంటి చక్రవర్తి. అనేక దేశాలను అతడు ఓడించాడు. అనేక దేశాల మీద యుద్ధాలు జరిగించి వాటిని ఓడించి ఆ రాజ్యాలను అతడు కైవసం చేసుకొని 33 సంవత్సరాల యవన కాలమందే ప్రపంచ చక్రవర్తిని కావాలని ఆశించి యుద్ధాలు జరిగించాడు. చివరికి విషజ్వరముతో అతడు చనిపోయాడు. చనిపోయే ముందు అతడు ఆ జ్వరముతో బాధపడుతున్నప్పుడు తన సైన్యాధిపతిని పిలిచి, అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తి చావబోతున్నాడు, కాబట్టి ప్రజలందరూ కూడా ఒక సత్యాన్ని తెలుసుకోవాలని తనను మోసుకొని పోయేటటువంటి ఆ శవపేటుకకు ఇరువైపులా 2 రంధ్రాలు చేసి తన చేతులను బయటికి వ్రేలాడదీయమని చెప్పాడు. ఎందుకని ప్రశ్నించినప్పుడు, ఎన్నో రాజ్యాలను నేను జయించాను, కానీ సమాధికి పోయేటప్పుడు వట్టి చేతులతోనే నేను వెళ్ళిపోతున్నానని ప్రజలందరూ తెలుసుకోవాలి. యుద్ధాలు చేయడం మాని ప్రజలు శాంతియుతంగా జీవించాలని
అలా చేయమని చెప్పాడు. ఈ రోజున ఈ భూమండలం మీద ఒక దేశం కంటే మరొక దేశము యుద్ధాయుధాలను సమకూర్చుకుంటున్నారు. ఎక్కడ చూసినా సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరము ఒక దేశం మీదకి మరొక దేశము నిరంతరము కవ్వింపు చేష్టలను చేస్తూనే ఉన్నారు. అయితే ఈ లోకంలో మన వెంబడి ఏది రాదు, మన వెంట ఏది రాదు. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళము అనేది మనం గ్రహించాలి. దేవాది దేవుడు మానవుణ్ణి సృజించడం వెనకాతల దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం గమనిస్తే, ఆయన గురించి మనం తెలుసుకొని ఆయనను అనుదినము సేవిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన మనకిచ్చినటువంటి, ఆయన మన కొరకు చేసినటువంటి వాటన్నిటినీ ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఆయన చూపించినటువంటి ఆ మార్గములో నడవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. నిందలను గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఎవరైనా నిందలు వేస్తే మనం ఎంతో భయపడతాం, కలవరము చెందుతాం. ఎందుకు నా పైన ఇలాంటి నిందలు వేస్తున్నారు అని చాలా వేదన చెందుతుంటాం. అయితే మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఈ లోకంలో ఉన్నంత కాలము ఈ సుఖభోగముల యందు మనసు పెట్టకుండా శ్రమపడాలి. దేవుని ప్రజలు శ్రమపడతా ఉన్నారు అక్కడ. కాబట్టి ఆ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని మోషే తలంచాడు. శ్రమలో ఉన్నటువంటి ఆ ప్రజలకు మేలు చేయాలని పరితపించేవాడు. అయితే తన ప్రజలకు మేలు చేయటానికి పరితపించినటువంటి ఈ మోషే ఒక దినాన ఒక హెబ్రీయుణ్ణి, ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూసి ఓర్వలేక ఆ ఐగుప్తీయుణ్ణి అతడు కొట్టి చంపి ఇసుకలో అతన్ని పాతిపెట్టాడు. మరొక దినాన ఇద్దరు హెబ్రీయులు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడుతున్నప్పుడు, గొడవ పడుతున్నప్పుడు, మీరు సహోదరులు కదా, మీరెందుకు ఒకరితో ఒకరు గొడవలాడుకుంటున్నారని ప్రశ్నించినప్పుడు అందులో ఒకడు అంటాడు, అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి అంటాడు, ఆ ఐగుప్తిని కొట్టి చంపినట్టుగా నన్ను చంపుతావా అని. ఎప్పుడైతే ఆ మాట మోషే విన్నాడో ఈ విషయం ఫరోకు తెలుస్తుందని చెప్పి అక్కడి నుంచి అతడు పారిపోయి మిద్యాను దేశంలోనికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక స్త్రీని వివాహము చేసుకొని అక్కడ గొర్రెల మందను కాస్తా ఉంటాడు. మోషే ఆ గొర్రెల మందను కాయిచున్నప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అతడు అరణ్యము దాటి అతడు హోరేబు కొండనకు వెళ్ళినప్పుడు మండుచున్నటువంటి పొదల నుంచి దేవుడు స్వరముతో మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే దేవుని స్వరమును విని దేవుని సన్నిధిలో తన చెప్పులను విడిచిపెట్టి దేవుని స్వరమును విని దేవుని యొక్క స్వరానికి లోబడి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. కఠినమైనటువంటి దాసత్వంలో ఉన్నటువంటి దేవుని ప్రజలను విమోచించడానికి దేవుడు అతన్ని ఒక సాధనంగా వాడుకున్నాడు. దేవుడు అతన్ని దర్శించినప్పుడు
నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము మాట మాంద్యము కలవాన్నని చెప్పాడు. తన 40 ఏండ్ల వయసులో ఇశ్రాయేలీలను విడిపించడానికి అతడు తలంచాడు. తన శక్తి సామర్థ్యముల చేత తన ప్రజలను విమోచించాలనుకున్నాడు. అది అతని వలన కాలేదు. 80 ఏండ్ల వయసులో దేవుని యొక్క ప్రత్యక్షత మోషేకి కలిగింది. దేవుని చేత అతడు పంపించబడి తన ప్రజలను విమోచించడానికి బయలుదేరి వెళ్ళాడు. దేవుని యొక్క శక్తితో అతడు నింపబడి దేవుని యొక్క ఆజ్ఞను పొంది అతడు బయలుదేరి వెళ్ళినప్పుడు అతని యొక్క రాకను బట్టి ఇశ్రాయేలీలు ఎంతో ఆనందించారు. 430 సంవత్సరాల కఠిన దాసత్వం నుంచి మమ్మల్ని విమోచించడానికి దేవుడు ఒక నాయకుని తమ యొద్దకు పంపాడని తలంచి వారు దేవుని స్తుతించారు. అదే మోషే ద్వారా 10 రకములైనటువంటి సూచక్రియలను దేవుడు జరిగించి ఐగుప్తీయుల యొక్క దాసత్వం నుంచి ఇశ్రాయేలును దేవుడు విడిపించాడు. అనేకమైనటువంటి నిందలు ఆయన తన జీవితంలో అనుభవించాడు. లెక్కలేనన్ని మార్లు ఇశ్రాయేలీలు మోషే మీద తిరుగుబాటు చేశారు. వారి తిరుగుబాటులన్నింటినీ కూడా సహించాడు. వారి సనుగులను గొనుగులను భరించాడు. ఇదంతా మోషేకి అవసరమా అని ఒక్కొక్కసారి మనకు అనిపించక తప్పదు. అయితే రాజు కుటుంబంలో జన్మించకపోయినా రాజవంశములో పెరిగి పెద్దవాడైనటువంటి మోషే ఒక ఉన్నతమైనటువంటి వైభవోపేతమైనటువంటి జీవితాన్ని కాదనుకొని ఇన్ని శ్రమలు అనుభవించడం మోషేకి అవసరమా అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఈ సుఖభోగాలు, ఈ భోగభాగ్యాలు ఇవి శాశ్వతము కాదు. మనిషి జీవితమే శాశ్వతం కాదు. కనుక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము మేలని తలంచి ఆ ప్రజలతోనే అతడు జీవించాడు. అందుకు రాజు అయినటువంటి ఫరోను కూడా అతడు ఎదిరించవలసిన పరిస్థితి వచ్చింది. అయినా కానీ దేవుని యొక్క ఆజ్ఞ మేరకు అతడు ఫరోను దర్శించి అనేక సార్లు ఇశ్రాయేలీలను విడిపించమని ఇశ్రాయేలీల పక్షంగా ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో మాట్లాడడం జరిగింది. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఈ లోకము మనకి కూడా శాశ్వతం కాదు. మనకంటే ముందుగా ఈ లోకాన్ని అనేక మంది రాజులు, చక్రవర్తులు, అనేక మంది ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, ఎంతో గొప్ప వంశాల వాళ్ళు ఈ భూమండలాన్ని పరిపాలించి కాలగర్భంలో కలిసిపోయారు. మనము కూడా ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడి నుంచి ఏమీ తీసుకొని పోలేము. ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారని 1 కొరింథీ పత్రిక 3:16 వ్రాయబడి ఉన్నది. మనం సొత్తు కాదని విలువ పెట్టి కొనబడిన వారం గనక మీ దేహముతో దేవుని మహిమపరచమని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము చివరి వచనంలో రాయబడి ఉన్నది. త్రాగుబోతున్నటువంటి ఒక వ్యక్తి త్రాగడం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుందని చెప్తే ఆయన అంటాడు, నా డబ్బులు నా ఇష్టం, నేను తాగుతాను, తందనాలాడతాను, నువ్వెవడివి నాకు చెప్పడానికని ఎదురు ప్రశ్న వేశాడు. నిజమే, మన డబ్బులు మన ఇష్టమే, తాగొచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయములో యవ్వనుడా నీ యవ్వన కాలమందు తినుము త్రాగుము సుఖించము, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీ కోరిక చొప్పున ప్రవర్తించము, అయితే తీర్పు అనేది ఒకటి ఉందని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్ కాలములో
మనకు నచ్చిన విధంగా జీవించడానికి అవకాశం అయితే ఉంది. కానీ ద్వితీయోపదేశ కాండంలో జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను, ఏది కావాలో కోరుకోమన్నాడు దేవుడు. ఈ దేహం ఇచ్చింది తాగడానికి కాదు, ఈ దేహముతో దొంగతనాలు చేయడానికి కాదు, ఈ దేహముతో ఎదుటి వారిని కొట్టడానికో చంపటానికో ఇంకా సమాజానికి ప్రభుత్వానికి విరోధమైనటువంటి క్రియలు చేయటానికి కాదు ఈ దేహం ఇచ్చింది. దేవుడు మనకి ఇచ్చినటువంటి దేహముతో దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మోషే ఈ సుఖభోగములను అతడు త్యజించాడు. శ్రమపడ్డానికి అతడు ఇష్టపడ్డాడు. దేవుడు ఆయనను ఒక నాయకుడిగా నియమించి ఏ ఐగుప్తు దేశము నుంచి అతడు మిద్యాను దేశానికి పారిపోయాడో తిరిగి అదే ఐగుప్తు దేశానికి అతన్ని పంపించి సూచక్రియలను మహత్కార్యములను జరిగించి గొప్ప పేరు ప్రతిష్టతలను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆయన గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. దేవుడు ఆయనతో ముఖాముఖం మాట్లాడాడు. తన స్వహస్తాలతో వ్రాసినటువంటి 10 ఆజ్ఞలను, ఆ 2 రాతి పలకలను మోషే చేతికి దేవుడిచ్చాడు. ఒక మనుషుడితో మనుషుడు మాట్లాడినట్టుగా మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అతడు ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థించినప్పుడు అతడి ముఖము దేవుని యొక్క తేజస్సుతో ప్రకాశించినప్పుడు ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని చూడలేక ఒక వస్త్రాన్ని కప్పుకోమని చెప్పారు. ఇంత గొప్ప ఆధిక్యతను మోషేకి దేవుడు అనుగ్రహించడం వెనకాతల మనం గమనించినట్లయితే అతడి భూమి మీద దేవుని కొరకు శ్రమపడడానికి ఇష్టపడ్డాడు. ఒక రాజు నివాసం ఉండేటువంటి ఆ ప్యాలెస్లో అతడు ఉండి ఆ తర్వాత తన జీవితంలో దానిని వద్దనుకొని దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడానికి రాజు సన్నిధి నుంచి, రాజు యొక్క సముఖము నుంచి అతడు బయటకు వచ్చాడు. ఒకవేళ ఆ రోజున ఐగుప్తీయుడిని అతడు కొట్టకపోతే, అతన్ని చంపకపోతే, ఇశ్రాయేలుడికి న్యాయం చేయడం కోసం ఆ పని అతడు చేసి ఉండకపోతే అతడు కూడా ఐగుప్తు దేశములో రాజు యొక్క మనవుడిగా గొప్ప ఆధిపత్యాన్ని, అధికారాన్ని కలిగి ఉండేవాడే. జీవిత కాలమంతా కూడా ఒక వైభవోపేతమైనటువంటి జీవితాన్ని అతడు జీవించేవాడే, భోగభాగ్యాలు అనుభవించేవాడే. కానీ అతడు వాటిని వద్దనుకున్నాడు కనుకనే దానికి మించినటువంటి ఘనతను దేవుడు అతనికి అనుగ్రహించాడు. అతని ద్వారా అనేకమైనటువంటి సూచక్రియలను, మహత్కార్యాలను దేవుడు జరిగించి ఇశ్రాయేలీలందరిలో కూడా ఒక గొప్ప నాయకుడిగా ఆయనకు గొప్ప ఘనతను, మంచి పేరును దేవుడు అనుగ్రహించాడు. ప్రసంగ గ్రంథులు అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒక మంచి పేరును అతడు సంపాదించుకోగలిగాడు. ఈ రోజున ఒక మంచి పేరు సంపాదించుకోవటం ప్రాముఖ్యమైనదా, లేక భోగభాగ్యాల్లో ములిగి తేలడం అనేటువంటిది గొప్ప విషయం అని మనం తలంచినప్పుడు ఒక మంచి పేరు మనము సంపాదించుకోవాలి. మోషే చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని తీసుకొని పోవటానికి ఆ దేవాది దేవుడు తన దూత అయినటువంటి మిఖాయిలును ఈ లోకానికి పంపించి ఆయన దేహాన్ని కొనిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యములో, యోధా పత్రికలో మనం చూస్తున్నాం. సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన స్త్రీ బ్రతికియుండియు చచ్చినదయ్యుండునని బైబిల్లో రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ లోకములో వచ్చేటువంటి శ్రమలకు మనము భయపడకూడదు.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది ప్రవక్తలు, భక్తులు అనేక రకాలుగా శ్రమలు పడ్డారు. ఆదిమ అపోస్తలిక సంఘము అనేకమైనటువంటి శ్రమలను అనుభవించారు. ఈ భూమి మీద ఒకవేళ దేవుడు గనుక మనకి శ్రమలనే అనుమతిస్తే ఆ శ్రమలను కూడా మనము అనుభవించాలి. యోసేపు జీవితంలో 17 సంవత్సరాల యవ్వన కాలమందు తన స్వంత సహోదరులే ఆయనను మొదట గోతులో పడవేశారు. ఆ తర్వాత గోతులో నుండి అతన్ని పైకి తీసి మిద్యాను వర్తకులకు అమ్మివేశారు 20 వెండి కాసులకు. వారు ఆయన తీసుకొని పోయి పోతిఫర్ అనేటువంటి ఒక అధికారికి అతన్ని అమ్మివేశారు. ఆ పోతిఫర్ ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఆయన భార్య ఆయన మీద నింద వేసి అతన్ని జైలు పాలు చేసింది. అతడికి 30వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఆ చెరసాలలో ఒక స్త్రీని పాడు చేయబోయాడు అని ఆయన మీద పడినటువంటి ఆ నింద అనుభవిస్తూ 30వ ఏట వరకు చెరసాలలో ఎంతో వేదన చెందాడు. తాను చెయ్యని దానికి అతడు నింద మోపబడి చెరసాలలో జీవించాడు. అయితే 30వ ఏట రాజైన ఫరో కనినటువంటి కళ భావమును చెప్పటానికి చెరసాల నుండి అతడు బయటపడ్డాడు. 30వ ఏట నుండి 110వ సంవత్సరం వరకు సుమారుగా 80 సంవత్సరాల వరకు అతడు జీవించినంత కాలము కూడా ఐగుప్తు దేశంలో ఫరో తరువాతి స్థానములో అతడు ఆ దేశాన్ని అతడు ఏలినట్టుగా, ఆ దేశానికి ఒక అధికారిగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నిందలకు మనం భయపడాల్సిన అవసరం లేదు. నిందకు ప్రతిగా ప్రభు మనకి రెట్టింపు ఘనతను కలుగజేస్తానని చెప్పాడు. కనుక శ్రమలు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. పేతురు రాసిన పత్రికలో చెప్పినట్టుగా నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష చేత అది శుద్ధి చేయబడుతుంది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము నానా విధములైనటువంటి శోధనల చేత పరీక్షకు గురి అవుతుందని. కనుక వన్నె కోల్పోయిన బంగారము అగ్ని వల్ల ఏ విధంగా అయితే మెరుపును సంతరించుకుంటుందో, క్రైస్తవ జీవితంలో ఎదురయ్యేటువంటి నిందలు, అవమానాలు, వీటన్నిటిని బట్టి మన విశ్వాసము బలపరచబడాలి. శ్రమలను సహించి ప్రభుతో మనం నడవాలి. ఈ భోగభాగ్యాలు, ఈ సుఖ సౌఖ్యాలు ఏవి కూడా శాశ్వతము కావు. వాటి యందు మనము మనసు పెట్టాల్సిన అవసరం కూడా మనకి లేదు. సామెతల గ్రంథంలో ధనము మీద మనము మనస్సు పెట్టిన తోడనే అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందని. డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అనేటువంటి ఆలోచన అది మంచిది కాదు. ధనము సంపాదించడం అనేటువంటిది ఏ విధంగా సంపాదించాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. నీతిగా సంపాదించాలి, నిజాయితీగా సంపాదించాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండదు. అక్రమ మార్గాల్లో సంపాదించి పెద్దవారము కావాలనేటువంటి ఆలోచనతో కొంతమంది ముందుకు వెళ్తారు. ఆ తర్వాత అనేకమైనటువంటి చిక్కుల్లో పడిపోతారు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది: ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ధనము సంపాదించాలనేటువంటి ఆలోచనను మనం విడిచిపెట్టి ఈ భూమి మీద మనము జీవించినంత కాలము మన స్వంత రక్షణను
భయముతోనూ వణుకుతోనూ మనం కాపాడుకోవాలి. డబ్బు సంపాదించద్దు అని నేను అనడం లేదు, కానీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించడం మంచిది. కానీ దానికోసము ఆలోచిస్తూ మన భక్తి జీవితాన్ని ప్రక్కన పెట్టి ఒకవేళ మనం సంపాదించిన దానిని మనము అనుభవించలేము. ఆకాన్ అనేటువంటి వాడు శాపగ్రస్తమైనటువంటి ధనాన్ని ఆశించి వెండి, బంగారము, షీనారు వస్త్రాలను తన గుడారంలో దాచాడు. దానికి ప్రతిగా అతనికి కలిగింది ఏంటంటే, అతడు రాళ్లతో కొట్టబడి అగ్ని చేత కాల్చివేయబడ్డాడు. ధనాన్ని నమ్ముకున్నటువంటి ఎలీషా ప్రవక్త యొక్క పనివాడైనటువంటి గెహజీ కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఇలాగున ధనమును నమ్ముకొని భోగభాగ్యాల యందు, సిరి సంపదల యందు ఆశించి విశ్వాస భ్రష్టులై దేవునికి దూరమై ఇహలోకాన్ని ప్రేమించి దేమ అనేటువంటి వాడు ఈ లోకములో కలిసిపోయాడు. భక్తి జీవితాన్ని విడిచిపెట్టి ఇహలోకాన్ని ప్రేమించాడు. దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ లోకమునైనను, ఈ లోకములో ఉన్న వాటినైనను మనము ప్రేమించుకుంటా, ఈ లోక జీవితము శాశ్వతమైనటువంటిది మనం గ్రహించి దేవుని భయము కలిగి మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. నిందను గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగమును అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఇదంతా ఎందుకు అంటే చివరిలో ఒక మాట రాశాడు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానమునందు దృష్టి ఉంచాను. ఆ ప్రతిఫలముగా కలగబోయేటువంటి ఆ బహుమానం ఏంటి అని మనం ఆలోచిస్తే, దేవాది దేవుడు ఈ భూమి మీద ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను పాటించేవారిని, దేవుని భయము కలిగి ప్రవర్తించేవారిని, ఆయన వారిని ప్రేమించి ఆయన వారి కొరకు నిత్యమైన నివాసములను పరలోకమందు ఆయన నిర్మించాడు. వారికి జీవ కిరీటమును అనుగ్రహించి యుగ యుగములు ఆయనుండే స్థలములో వారు ఉండేలాగున మరణము లేనటువంటి ఒక క్రొత్త జీవితాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఐశ్వర్యవంతులే, కానీ భూమి మీద తమకంటూ ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేదు. తాము పరదేశులమని, ఈ భూమి మీద యాత్రికులమని వారు తలంచి గుడారములలోనే నివాసం ఉన్నారు. వెండి, బంగారము, పశువులు కలిగినటువంటి ధనవంతులే, కానీ ఈ భూమి మీద స్థిరమైనటువంటి గృహాలను వారు కట్టుకోలేదు. ఎందుకంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు వారు ఎదురు చూచారు. మనము కూడా ఈ సత్యాన్ని గ్రహించి ఒక దినమున ఈ భూమి మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కాలిపోతాయని పేతురు రాసిన పత్రికలో, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయని దేవుని వాక్యం తేటతలంగా సెలవిస్తూ ఉంది. కనుక మనము ఈ లోక సంబంధమైన భోగభాగ్యాల్లో, ధన వ్యామోహంలో, వ్యసనాలలో చిక్కుబడిపోకుండా దేవుని భయము కలిగి మనం ప్రవర్తిద్దాం. పాపము మనల్ని ఆకర్షిస్తుంది, లోకము మనల్ని ఆకర్షిస్తుంది. అయితే ఆ ఆకర్షణలకు మనం లోబడిపోకుండా మన భక్తిని, మన విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన తండ్రి, మహోన్నతుడివైన దేవా, నీకు వందనాలు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నట్లుగా మేము కూడా నిందలను గొప్ప భాగ్యముగా ఎంచుకున్నటకు మాకు నేర్పించు నాయన. ప్రతిఫలముగా కలగబోయేటువంటి
ఆ బహుమానమునందు అతడు దృష్టి పెట్టినట్టుగా మేము కూడా నీవు మాకు అనుగ్రహించున్నటువంటి ఆ నిత్యమైనటువంటి మహిమలో చేరులాగున ఈ భూమి మీద నాయన బ్రతికిన కాలమంతా కూడా మీ ఆజ్ఞలను శిరసావహించి మీ కట్టడలను మేము అనుసరించి నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ మాటలు విన్నటువంటి వారందరినీ మీరు దర్శించండి నాయన. విన్నవారిలో ఏ ఒక్కరైనా ఈ భూలోక సంబంధమైనటువంటి భోగభాగ్యాల్లో సుఖ సౌఖ్యాల్లో ఒకవేళ బంధింపబడి ఉంటే ఆ బంధకముల నుంచి వారిని ఇప్పుడే విడిపించి ప్రభువా మీరు మాకు అనుగ్రహించున్నటువంటి ఆ నిత్యమైన మహిమను పొందుకొనుటకు ఈ భూమి మీద నాయన ప్రతి ఒక్కరూ కూడా తమ రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఈ లోక సంబంధమైన వ్యామోహాలన్నిటి నుంచి వారిని విడిపించు నాయన. వ్యసనాల బారి నుంచి వారిని విడిపించు నాయన. వారి యొక్క మనోనేత్రములను మీరు వెలిగించండి. నిన్ను చూచే కన్నులు, నీ స్వరము వినే చెవులు, నీ యందు భయభక్తులు కలిగిన హృదయము వారికి మీరు అనుగ్రహించండి. మీ నీతి మార్గములో వారిని నడిపించండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. కరోనా వైరస్తో ఇప్పటికే నాయన 4 లక్షల మంది వరకు ప్రజలు చనిపోయి ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారు. తండ్రి కరుణించి వైరస్ ప్రభావమును మీ నామాన్ని బట్టి తొలగించి నాయన శాస్త్రవేత్తలకు నీ జ్ఞానమును అనుగ్రహించి ఆ కరోనా వైరస్ మీద ఒక మంచి మెడిసిన్కు ప్రభువా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థికంగా పతనమై ఉన్నాయి ప్రభువా. నీవే కనికరించి నీవే కరుణించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దయ చూపించు నాయన, కనికరించు తండ్రి, కృప చూపు నాయన. అనేక మంది పోలీసులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. డాక్టర్లు, నర్సులు అనేక మంది ప్రభువా ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. పారిశుద్ధ్య కార్మికులను మీరు జ్ఞాపకం చేసుకునండి. రాజకీయ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ కష్ట సమయంలో సహాయం చేయుచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను నిండారులుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.